ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళ బ్రాంచ్ ఓపెన్ చేశారు. ఇది చాలా క్రెడిబుల్ ఉన్న బ్యాంకు. కొమారెడ్డి మన రాంబాబు గారు నాకు ఎప్పటి నుంచో సుపరిచితుడు, ఆయన అందరికీ తెలుసు ఆయన. కాబట్టి అట్లాగే పట్టాభి గారు ప్రోత్బలంతో వచ్చారని అనుకుంటున్నాను ఇక్కడికి, ఈ బ్రాంచ్కి. ఈ బ్రాంచ్ మూలాన ఈ నియోజకవర్గంలో ఉన్న చిన్న తరహా పరిశ్రమలు కానీ ఏదన్నా చేసుకుంటారంటే మాత్రం వారితో కమిట్మెంట్ తీసుకున్నాం. డెఫినెట్గా లిబరల్గా లోన్లు ఇచ్చే వ్యవహారం, కరెక్ట్గా వ్యాపారం చేసుకొని వడ్డీ కట్టుకొని మళ్ళీ పెంచుకోవడానికి అవకాశాలు చాలా ఉంటాయి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా చాలా బాగా చేస్తున్నాయి ఇప్పుడు. కానీ ఇక్కడైతే యాక్సెస్ ఈజీ కాబట్టి అందరూ కూడా ఈ బ్యాంకుని వాడుకొని వాళ్ళు ఇచ్చే సహకారంతో మంచి వ్యాపారాలు చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, ప్రజలందరికి కూడా మంచి బ్యాంక్ ఇది, మీరు బ్యాంకింగ్ చేసుకోవడానికి వాళ్ళు డిపాజిట్స్కి మంచి ఇంట్రెస్ట్ ఇస్తూ ఉంటున్నారు, అప్పులు కూడా బాగా ఇవ్వాలనేది, మెయిన్గా అప్పులు ఎక్కువ ఇవ్వాలనేది ఇంట్లో ఉన్నారు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోమని కోరుకుంటున్నాను. కనకమహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంకు ఈరోజు 32వ బ్రాంచి మీ అందరి సహకారంతో ఓపెన్ చేసుకోవడం జరిగింది. కేసినేని చిన్ని గారు, కేశనాథ్ గారు ఎంపీ విజయవాడ, అలాగే సుజనా చౌదరి గారు ఎమ్మెల్యే వెస్ట్, అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ రవికుమార్ గారు, కలెక్టర్ సృజన గారు, అలాగే కొమారెడ్డి పట్టాభిరామ్, వీరందరూ వచ్చి వారి చేతులతో ఈ బ్రాంచ్ను ఇనాగ్రేట్ చేసి బ్రష్ చేయటం వెళ్ళడం జరిగింది. ఇది మేము బ్యాంక్ పెట్టి 25 years కంప్లీట్ అయింది. మొన్నే సిల్వర్ జూబ్లీ కూడా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా సిల్వర్ జూబ్లీ కూడా కండక్ట్ చేసుకోవడం జరిగింది. మేము పెట్టిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం కూడా ఆడిట్లో ఏ గ్రేడ్తో వస్తా, 0 NPAతో కంటిన్యూస్గా డివిడెండ్ పేయింగ్ బ్యాంక్ కింద మేము బ్యాంకుని నడపడం జరుగుతుంది. చాలా వాల్యూస్తో నడపడం జరుగుతుంది. కాబట్టి మా మీద నమ్మకం ఉంచి కస్టమర్స్ ఏ రకమైన సేవలు కావాలని చెప్పున్నా సరే వితౌట్ ఎనీ డిలే డిపాజిట్ చేయడం కానీ, లోనింగ్ చేయడం కానీ, డోర్ స్టెప్ సర్వీసెస్ కూడా, ఏజ్డ్ పీపుల్కి డోర్ స్టెప్ సర్వీసెస్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విద్యాధర్పురం 32వ బ్రాంచ్కి మేనేజర్గా మేడం గారిని అపాయింట్ చేయడం జరిగింది. వారు KDCC CEOగా చేసి అపార అనుభవం ఉన్న మేడం కాబట్టి వారి ఆధ్వర్యంలో ఈ బ్యాంకు సక్సెస్ అవుతుందని చెప్పి కోరుకుంటూ, మీ అందరికీ సపోర్ట్ ఇచ్చిన కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నమస్కారం. నేషనలైజ్డ్ బ్యాంక్ చేసే ట్రాన్సాక్షన్స్ అన్నీ చేస్తాం, చిన్న తరహా పెద్ద తరహా ఏమన్నా కానీ, ఇంక్లూడింగ్ ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా ఎవరన్నా ఫారిన్ ఎక్స్చేంజ్ పంపించాలన్నా, అక్కడి నుంచి తెప్పించుకుంటే అకౌంట్లో క్రియేట్ అవ్వాలన్నా, కార్ లోన్స్, వెహికల్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, అలాగే ఒక రకమైన కాదు, నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఏం చేస్తాయో A to Z అన్నీ చేస్తాం. వారు పెద్ద లెవెల్లో చేస్తారు, మేము చిన్న సన్నకారు రుణాలు తీసుకునే వారికి ఎక్కువ కోఆపరేటివ్ సెక్టర్లో ఉన్నాం కాబట్టి వారికి చేయడం జరుగుతుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో విద్యాధర్పురంలో కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ శ్రీ కొమారెడ్డి రాంబాబు గారు చైర్మన్గా నిర్వహింపబడుతున్నటువంటి ఈ బ్యాంకు నూతన బ్రాంచ్ని గౌరవ శాసనసభ్యులు మాజీ కేంద్ర మంత్రివర్యులు సుజనా చౌదరి గారు ప్రారంభించడం జరిగింది. దాదాపు 25 ఏళ్ల నుండి సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్నటువంటి బ్యాంకు, కొన్ని వేల మంది కస్టమర్ల యొక్క మన్ననలు పొందినటువంటి బ్యాంకు ఇవాళ 32వ బ్రాంచ్ విజయవాడలో ప్రారంభించడం చాలా ఆనందదాయకం. బ్యాంకు యాజమాన్యానికి, బ్యాంకు సిబ్బంది అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, వన్ టౌన్లో చిరు వ్యాపారస్తులు ఎక్కువగా ఉంటారు, మరి అటువంటి వారికి ఎక్కువ తోడ్పాటునిచ్చే విధంగా బ్యాంకు కార్యకలాపాలు జరగాలని చెప్పి ఆశిస్తూ మరొకసారి వాళ్ళని అభినందిస్తూ సెలవు తీసుకుంటాం.